లాస్ట్ క్లాస్లో ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఎండింగ్లో కన్క్లూషన్ వచ్చేస్తుంది రెండింటికి. ఇప్పుడు టూ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటింగ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ఏ బార్ వెక్టార్, బి బార్ వెక్టార్. సో ఈ రెండు వెక్టర్స్ ప్యారలలోగ్రామ్కి అడ్జసెంట్ సైడ్స్గా ఉన్నాయనుకో, ప్యారలలోగ్రామ్ అంటే ఇట్లా కదా ఉంటుంది. సో their diagonal represents the resultant of that two vectors. అంటే డయాగ్నల్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్. ఇప్పుడు ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసుకోవచ్చు. ఓకేనా. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ తీటా. మళ్ళీ ఇందాకలానే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ తీటా. ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, అంటే రెండు టైల్స్ మీట్ అయినాయి. సో యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ తీటా. ఓకే, సో నేమ్స్ ఏం తీసుకుంటామంటే ఓ, ఏ, బి, సి. ఓకేనా. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి మళ్ళీ నేను సేమ్ మెథడ్ ఫాలో అవుతున్నా. దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నా, దీన్ని ఇక్కడ కిందకి ఎక్స్టెండ్ చేసా. ఈ మీట్ అయిన పాయింట్కి ఎన్ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా అయినప్పుడు ఈ యాంగిల్ కూడా తీటానే కదా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే ఫస్ట్ సైన్ తీటా కాస్ తీటా ఫైండ్ చేస్తా. పైథాగరస్ థియరం యూజ్ చేసి ఆర్ బార్ ఫైండ్ చేద్దాం. ఓకే, సో ట్రయాంగిల్ ఏఎన్సి ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ తీటా ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ తీటా? ఆపోజిట్ సైడ్ సిఎన్ బై హైపోటెన్యూస్ ఏసి. కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏఎన్ బై హైపోటెన్యూస్ ఏసి. సో దీంట్లోంచి ఏం ఫైండ్ చేయొచ్చు? సిఎన్ ఈక్వల్ టు ఏసి సైన్ తీటా. ఇక్కడ ఏఎన్ ఈక్వల్ టు ఏసి కాస్ తీటా. సిఎన్ అట్లానే ఉంచేసి ఏసి ఇది ప్యారలల్ టు బి వెక్టార్ కదా. సో ఏసీ ప్లేస్లో బి అని రాసుకోవచ్చా? బి సైన్ తీటా. ఇక్కడ కూడా ఏసీ ప్లేస్లో బి కాస్ తీటా. అంతే. మళ్ళీ పైథాగరస్ థియరం యూజ్ చేయండి. సో ట్రయాంగిల్ ఏం తీసుకుందాం? ఓసిఎన్ ట్రయాంగిల్ తీసుకుంటే ఓసి స్క్వేర్ ఈక్వల్ టు ఓఎన్ స్క్వేర్ ప్లస్ సిఎన్ స్క్వేర్. ఓసి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. ఓఎన్ స్క్వేర్ని ఏం రాస్తాం? ఓఏ ప్లస్ ఏఎన్. ఇంతకుముందు చేసింది ట్రయాంగిల్ అని ఎట్లా చేసాం, దీన్ని అంతే, ప్లస్ సిఎన్ స్క్వేర్. ఇప్పుడు చేయండి. ఓఏ స్క్వేర్ ప్లస్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ 2OA ఏఎన్ ప్లస్ సిఎన్ స్క్వేర్. సో ఓఏ స్క్వేర్ అంటే O2A, ఇది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ అంటే O2A ఏ స్క్వేర్ ప్లస్ ఏఎన్ A2N. సో ఇక్కడ ఎక్కడో రాసుంటాం మనం. ఏఎన్ అంటే బి కాస్ తీటా, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ ఓఏ అంటే ఏఎన్ అంటే బి కాస్ తీటా ప్లస్ సిఎన్ స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటాలో బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటాలో బి స్క్వేర్ కామన్ తీసాను అనుకో, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, 2AB కాస్ తీటా. ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB కాస్ తీటా. సార్ ఇందాక ఫార్ములా కూడా ఇదే కదా వచ్చింది, అదే రిజల్టెంటివ్ ఫార్ములా అదే. two vectors making an angle theta.
దెన్ రిజల్టెంట్ వెక్టార్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. అంటే డైరెక్షన్ చెక్ చేసుకోవాలి, ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేకపోతే ఒకే డైరెక్షన్లో ఉన్నాయా. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మళ్ళీ మారిపోతుంది. ఇప్పుడు ఏ బార్ ఇట్లా ఉండి బీ బార్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది అనుకో, అప్పుడు బీని మైనస్ తీసుకుంటాం మనం. ఓకేనా. సో అవి రూల్స్ అని ఎట్లా ఉన్నది మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ డైరెక్షన్ ఫైండ్ చేయాలి కదా, ఇది మ్యాగ్నిట్యూడ్, ఇదేంటిది మ్యాగ్నిట్యూడ్. సో డైరెక్షన్ ఫైండ్ చేయాలా, డైరెక్షన్ ఫైండ్ చేయాలంటే డైరెక్షన్ అంటే ఏంటి, వాట్ యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ హారిజాంటల్. సో దీన్ని కూడా ఆల్ఫానే తీసుకున్నా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు సేమ్ ఆపోజిట్ సైడ్ సిఎన్, అడ్జసెంట్ సైడ్ ఓఎన్. సో సిఎన్ బై ఓఎన్ అంటే ఓఏ ప్లస్ ఏఎన్ కదా, ట్రయాంగిల్లా చూసారా మీరు, సేమ్ అట్లానే. ఇంకా సిఎన్ అంటే ఆల్రెడీ ఉంది మనకి ఎక్కడెక్కడో, బి సైన్ తీటా బై ఓఏ అంటే ఏ ప్లస్ ఏఎన్ బి కాస్ తీటా. tan ఆల్ఫా ఈక్వల్ టు ఇది. నాకు ఆల్ఫా కావాలి సార్ అంటే ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ బి సైన్ తీటా బై ఏ ప్లస్ బి కాస్ తీటా. ఒకవేళ ట్రయాంగిల్లో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసిన వెంటనే ట్రయాంగిల్లా చూడండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా.